వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు వారి సర్వీసుకు సంబంధించిన కొన్ని సందేహాలు వాటి సమాధానాలని ఒకసారి చూద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు లేక ఉద్యోగి యొక్క కమ్యుటేషన్ బిల్లు ఆ ఉపాధ్యాయుడు లేక ఉద్యోగి మొదటి నెల పెన్షన్ చెల్లింపు తర్వాత అనుమతించాలా లేక వెంటనే చెల్లించవచ్చా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోని ఆర్టికల్ 72 ప్రకారము రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే చెల్లించవచ్చు. కానీ పెన్షన్ మాత్రము ఆ తదుపరి నెల 1వ తేదీనే చెల్లించాలి అన్నటువంటి సమాచారాన్ని అయితే చూసాం. అదేవిధంగా మరొక ప్రశ్న చూసినట్లయితే భర్త చనిపోయినటువంటి మహిళా ఉద్యోగికి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. అయితే ఆమె తిరిగి వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది వస్తుందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే సదరు మహిళా ఉద్యోగికి మొదటి భర్త ద్వారా పిల్లలు ఉన్నారో లేదో ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కనుక లేకపోతే ఆమెకు మరలా వివాహం చేసుకున్న ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. కానీ ఆమె కనీస పెన్షన్కు సరిపడే ఆదాయం సొంతంగా సంపాదించుకుంటుంటే పెన్షన్ను నిలిపివేస్తారు. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆమె పునర్వివాహం చేసుకున్న తదుపరి ఫ్యామిలీ పెన్షన్ను నిలిపివేస్తారు. అయితే పిల్లలకు ఆ పెన్షన్ అనేటువంటిది కొన్ని షరతులతో కూడిన నిబంధనల ఆధారంగా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఇలాంటి సమాచారం కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.